చెన్నైలో శనివారం చెన్నై సన్ రైజర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చోటు చేసుకున్న ఒక వింత సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చెన్నై ఇన్నింగ్స్ జరుగుతుండగా స్టేడియంలో సన్ రైజర్స్ అభిమాని ఒకరు నిమ్మకాయ పట్టుకొని మంత్రం జపిస్తుండగా సరిగ్గా అదే సమయంలో క్రీజులో ఉన్న శివం దుబే వికెట్ కోల్పోయిన దృశ్యం కనిపించింది. దీంతో ఆ అభిమాని చేతబడి చేయడంతోనే చెన్నై ఆటగాడు అవుట్ అయ్యాడన్న ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. దీంతో జట్టు ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసేలా కొందరు మంత్రతంత్రాలు ప్రయోగించారంటూ చెన్నై జట్టు యజమాని కాశీ విశ్వనాథన్ బీసీసీఐకి ఫిర్యాదు చేశారన్న లేఖ ఒకటి బయటకొచ్చింది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై హైదరాబాద్ మ్యాచ్ జరిగింది. అందులో జరిగిన వింత ఘటన ఓ వీడియో రూపంలో బయటకొచ్చింది. గ్యాలరీలో కూర్చొని మ్యాచ్ వీక్షిస్తున్న ఒక సన్ రైజర్స్ అభిమాని చేతిలో నిమ్మకాయ పెట్టుకొని మంత్రాలు చదువుతున్నట్లు ఆ వీడియోను చిత్రీకరించారు. దాన్ని చేతబడి అని సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేస్తున్నారు. అయితే అతడు నిమ్మకాయ చేతిలో తీసుకొని మంత్రాలు చదివిన తర్వాత బంతికి చెన్నై బ్యాటర్ శివం దుబే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా వీడియో చిత్రీకరించే వ్యక్తి, బ్లాక్ మ్యాజిక్ చేసిన వ్యక్తి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. దీంతో ఈ వీడియోపై చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా మరికొందరు ఆ వ్యక్తిపై ట్రోల్స్ మొదలుపెట్టారు. ఆ తాంత్రికుడి వల్లే తమ జట్టు ఓటమి పాలైందని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో సిఎస్కే టీం మేనేజ్మెంట్ రంగంలోకి దిగి బ్లాక్ మ్యాజిక్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఐపీఎల్ నిర్వాహకులకు ఒక లేఖ రాసినట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ లెటర్ వైరల్గా మారింది. ఇప్పుడు ఈ పంచాయతీ బీసీసీఐ వద్ద ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వైరల్ అయిన లెటర్ ఆధారంగా తమ ఆటగాళ్లపై చేతబడి తాంత్రిక విద్యలను ప్రయోగించారని, నిమ్మకాయలతో పాటు నల్లని వస్త్రాలను చూపిస్తూ క్రీడా స్ఫూర్తిగా విఘాతం కల్పించారని అందులో రాసుంది. సిఎస్కే టీం ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతీసేలా ఇలాంటి మంత్రతంత్రాలు ప్రయోగించడంపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వైరల్ అవుతున్న వీడియోను పరిశీలిస్తే అదొక ఫన్నీ వీడియో మాత్రమే అని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అది కేవలం సరదా కోసం చేసిన వీడియో అని, అందులో యాదృచ్ఛికంగా వికెట్ పడిపోవడం గమనార్హం అంటూ కామెంట్ చేస్తున్నారు. అంత మాత్రానికి చిన్నపిల్లల్లా ఫిర్యాదులేంటి అంటూ సన్ రైజర్స్ అభిమానులు అంటున్నారు. అయితే ఆ ఫిర్యాదు నకిలీ అని సిఎస్కే ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇటీవలే ఆర్సీబీతో మ్యాచ్లో ఇడ్లీ సాంబార్ సాంగ్ పెట్టడం పట్ల సిఎస్కే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వీడియో చూస్తే సిఎస్కే మేనేజ్మెంట్ మరోసారి కంప్లైంట్ ఇస్తుందని సరదాగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.